వెల్కమ్ టు TG5 న్యూస్. నా పేరు అలేఖ్య. ముందుగా హెడ్లైన్స్. బాన్స్వాడలో దొంగ నోట్ల కలకలం. చంపాపేటలో అన్నపూర్ణేశ్వరి అన్నదాన మహోత్సవం. లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ పొడిగింపు. పేద విద్యార్థినికి హరీష్ రావు అండా. ఒకే ఫ్రేమ్లో మోదీ, ప్రియాంక. నిధి అగర్వాల్ ఘటనపై సుమోటో కేసు. కోతుల బెడదకు వినూత్న పరిష్కారం. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల కోసం వెల్ఫేర్ సమ్మిట్. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలో దొంగ నోట్లు కలకలం రేపాయి. సర్పంచ్ ఎన్నికలతో ముడిపడి ఉన్న ఈ ఘటన ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జలాల్పూర్ లోని దొంగ నోట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో ఓ కాంగ్రెస్ అభ్యర్థి 500 రూపాయల నకిలీ నోట్లు పంపిణీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ నోట్లతో రైతు కెనరా బ్యాంక్ లో క్రాప్ లోన్ వడ్డీ చెల్లించేందుకు వెళ్లగా బ్యాంక్ అధికారులు అవి దొంగ నోట్లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బ్యాంక్ మేనేజర్ ఈ కెనరా బ్యాంక్ మేనేజర్ నిన్నటి దినాన వాళ్ళ బ్యాంక్ వచ్చినట్టు ఎవరైతే మన కస్టమర్ ఉన్నారో లేరండ్ లో చిన్న స్థాయిలో అని క్రాప్ లోన్ పేమెంట్ చేయడానికి వచ్చిండు. తను తీసుకొచ్చినటువంటి డబ్బులు 500 రూపాయల నోట్లు 417 టోటల్ అంతా ఫేక్ కరెన్సీ అంట. వాళ్ళు నిర్ధారించుకొని నాకు పిటిషన్ ఇచ్చింది. దరఖాస్తు ఇస్తే నేను కేసు రిజిస్టర్ చేసినాను. చంపాపేట్ డివిజన్ లో అన్నదానం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ 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 మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. శ్రీ 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 మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు జజాల రవి ముదిరాజ్ సహకారంతో చంపాపేట్ డివిజన్ లోని పోచమ్మ ఆలయంలో గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని జజాల రవి ముదిరాజ్ తెలిపారు. ట్రస్ట్ ను 7 మందితో ప్రారంభించి ప్రస్తుతం 90 మంది దాతలు ఉండటం ఆనందంగా ఉందని దండోత్కారం భగవాన్ జీ పేర్కొన్నారు. నమో వెంకటేశయ్య. శ్రీ 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 మాత అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్టుని ఒక 32 నెలల క్రితము స్థాపించడం జరిగింది. ఒక మంచి ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. 7 మందితోని స్టార్ట్ అయినటువంటి ఈ ట్రస్టు ఈరోజు 90 మంది వరకు డోనర్స్ రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా స్వచ్ఛందంగా మేము చేసే ప్రోగ్రాంలను చూసుకొని మా స్టేటస్ చూసి పేపర్లో చూసి అందరూ కూడా ఏడవడం జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం. నిజంగా కూడా ఈరోజు నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి డోనర్స్కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. వాస్తవంగా ఈరోజు మన ఇంట్లో ఉన్న నలుగురం కూడా ఒక విషయం వచ్చినప్పుడు, ఒక ప్రోగ్రాం వచ్చినప్పుడు రూపాయి వేయడానికి లెక్కలు కట్టే రోజుల్లో ఈరోజు నన్ను నమ్మి, నా ట్రస్ట్ను నమ్మి స్వచ్ఛందంగా వచ్చి ఈ నెల 5 మంది వారుగా వచ్చి డొనేషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒక స్లోగన్ చెప్తా ఉన్నాను. ఇది నిరంతరంగా కొనసాగాలి. రోజుగా ఇంతింత ఒట్టిడంత పెద్దగా దాగిపోవాలి. చాలా మందికి అన్నదానం చేయాలని ఇంకో సంకల్పం కూడా, రోజు అన్నదానం చేస్తే కూడా బాగుంటుందన్న ఉద్దేశంతో అందరిని డోనర్స్ ఆపిస్తున్నాము. ఇక్కడ డోనర్స్ స్లోగన్ చెప్తున్నాము. 251 రూపాయలు ఇచ్చినట్టయితే 3 భోజనాలు పెడుతున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా చెప్తూ ఉంటాను, అమావాస్య రోజే ఎందుకు భోజనాలు పెట్టాలి, రోజు పెట్టొచ్చు కదా అంటే, అమావాస్య రోజు పితృదేవతలు ఆశపడుతూ ఉంటారు. మనము దేవతలను పూజిస్తుంటాము, పితృదేవతలను పూజించాలండి. పితృదేవతల ఆశీర్వాదాలు చాలా ఉంటాయి కాబట్టి పితృదేవతలు ఆశిస్తుంటారు కాబట్టి అమావాస్య రోజు పెట్టిన అన్నము పితృలు. ఇంకొకటి, అన్ని దానాల కన్నా మిన్న అన్నదానం. ఇప్పుడు మహాభారతంలో కర్ణుడు గురించి మనకు తెలుసు. ఎన్నో దానాలు చేసిండు, అడిగిందంత ఇచ్చిండు, కానీ ఆయనకు స్వర్గం దక్కలేదు. ఎందుకంటే అన్నదానం చేయలేదు కాబట్టి. అన్నదానం చేస్తేనే స్వర్గం దక్కుతుంది. శ్రీ 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 మాతా అన్నపూర్ణేశ్వరి అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో మన చంపాపేట్ డివిజన్ పోచమ్మ గుడి దగ్గర దాదాపుగా ఒక 3 సంవత్సరాలు అంటే 32 నెలల నుంచి మేమందరము ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపు ఒక 40-50 మంది సభ్యులు ఉన్నారు. అందులో చాలామంది వారికి తగినంత డొనేట్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి ప్రతి అమావాస్య రోజు అన్నదానం ఇక్కడ చేస్తున్నాము. మొదటగా ఒక 300 మందికి అన్నదానం చేస్తుండే. ఇప్పుడు ప్రతి నెల కావడం వల్ల దాదాపుగా ఒక 1000 మంది దాకా మన అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రతి అమావాస్య రోజు ఇక్కడ అన్నదానం జరుగుతుంది కాబట్టి మన యొక్క చంపాపేట్ డివిజన్ కానీ కర్మంఘట్ కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి భోజనం చేసుకుంటున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మా స్థాయిలో తలా ఒక్కొక్కరు ఇంతింత
డబ్బులు కూడబెట్టి మేము అన్నదానం చేస్తున్నందుకు మా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. శ్రీ 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 మాతా అన్నపూర్ణేశ్వరి ఇక ముందుకు ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, ఇంతకుముందుకు హెల్త్ క్యాంప్ చేసినాము, బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసినాము, ఐ చెకప్ చేసినాము. ఇంకా మా ట్రస్ట్ నుంచి రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో ఇంకా మంచి మంచి కార్యక్రమం చేయగలరని మా ట్రస్ట్ సభ్యులందరికీ ఇక్కడికి మాకు ఇంత చేతనిస్తున్న ప్రజలకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల రిమాండ్ ను ఏసీబీ కోర్టు మరింత పొడిగించింది. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ ను జనవరి 2వ తేదీ వరకు ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న కేసీ రెడ్డి, చెవిరెడ్డి, వెంకటేష్, చాణక్య, అనిల్ చోక్రా, నవీన్, బాలాజీ కుమార్లను రిమాండ్ ను న్యాయస్థానం కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. పేద విద్యార్థినికి విద్యలో అండగా నిలిచిన హరీష్ రావు తన ఇంటిని తనఖా పెట్టి 20 లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేయించారు. పీజీ వైద్య విద్యలో సీటు సాధించిన పేద విద్యార్థిని మమతకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అండగా నిలిచారు. ట్యూషన్ ఫీజుల కోసం ప్రతి ఏడాది 7,50,000 రూపాయలు అవసరమవడంతో బ్యాంకును ఆశ్రయించగా ఆస్తి తనఖా పెట్టాలని బ్యాంక్ అధికారులు షరతు విధించారు. ఈ విషయాన్ని మమత తండ్రి రామచంద్రం హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన హరీష్ రావు సిద్దిపేటలోని తన ఇంటిని బ్యాంక్ లో తనఖా పెట్టి 20 లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ లోను మంజూరు చేయించారు. అంతేకాకుండా హాస్టల్ ఫీజుల కోసం 1,00,000 రూపాయలు కూడా సహాయం చేశారు. నా పేరు కొంక మమత, మాది సిద్దిపేట. నాకు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో మహబూబ్ నగర్లో ఎంఎస్ ఆఫ్థాల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షల చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకోపోయారా అన్నప్పుడు ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్కి 3 డేసే టైం ఇచ్చారు. అందులో 3 డేస్ చాలా కష్టపడి మాకు లోన్ శాంక్షన్ చేశారు. దానికి తోడు ఫస్ట్ ఇయర్లో హాస్టల్కి సంబంధించి కూడా 1 lakh ఇచ్చారు సార్. మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాలలో సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. పార్లమెంట్ ప్రాంగణంలో అరుదైన దృశ్యం కనిపించింది. ఒకే ఫ్రేమ్ లో ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ దర్శనమిచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారం ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం స్పీకర్ ఓం బిర్లా తన ఛాంబర్ లో పలు పార్టీల నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ఛాయ్ తాగుతూ నేతలు పరస్పరం ముచ్చటించుకోవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైదరాబాద్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ ఘటనపై కీలక పరిణామం చోటు చేసుకుంది. లూలు మాల్ ఘటనలో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లూలు మాల్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ కు చేదు అనుభవం ఎదురైంది. రాజాసాబ్ సినిమాలోని 2వ పాట విడుదల కార్యక్రమానికి హాజరైన నిధి అగర్వాల్ ను అభిమానులు, ఆకతాయిలు ఒక్కసారిగా చుట్టుముట్టి ఇబ్బందులకు గురి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ఘటనపై కేపీహెచ్బీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈవెంట్ నిర్వాహకులతో పాటు మాల్ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పోలీసులు తెలిపారు. కొత్త సర్పంచ్ అంటే మాటలకే పరిమితం కాదు, పనుల్లోనూ కొత్తదనం చూపిస్తున్నారు. గ్రామంలో కోతుల బెడదకు వినూత్న పరిష్కారం చూపిన యువ సర్పంచ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. నిర్మల్ జిల్లా ఖడెం మండలం లింగాపూర్ గ్రామంలో కోతుల బెడద నుంచి ప్రజలను కాపాడేందుకు కొత్త సర్పంచ్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన యువ సర్పంచ్ కుమ్మరి రంజిత్ స్వయంగా ఎలుగుబంటి వేషం వేసుకుని గ్రామంలో తిరిగారు. ఎలుగుబంటిని చూసిన కోతులు ఒక్కసారిగా పరారయ్యాయి. సర్పంచ్ ఆలోచనలకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నమస్కారం. నేను మొన్న స్థానిక సంస్థల్లో నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్ని. మాది నిర్మల్ జిల్లా ఖడెం మండలం లింగాపూర్ గ్రామ పంచాయతీకి చెందినవాడిని. నా పేరు కుమ్మర్ రంజిత్. గత 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి మా విలేజ్లో కోతుల బెడద ఎక్కువ కావడం వల్ల ఇంటింటికి తలకు 50 రూపాయలు వేసి బోన్లు చేయించినా కానీ ఆ బోన్లలో కొన్ని పడుతున్నాయి, కొన్ని పడతలేవు. అవి కొన్ని బెదిరిపోయినాయి. ఇది ఏం చేద్దామనే ఆలోచన మీదకి వెళ్ళి నాకు ఈ యూట్యూబ్లో చూసి ఈ ఆలోచన వచ్చింది. దీని ద్వారా కోతుల బెడద నిర్మూలిస్తా ట్రై చేస్తున్నాము. అందరు గ్రామ ప్రజలు, మా పాలక వర్గం, మా వార్డు మెంబర్లు, మా ఉప సర్పంచ్ కావచ్చు, మా సెక్రటరీ కావచ్చు, మా కార్బర్ కావచ్చు, అందరు సహకరిస్తున్నారు. దీని ద్వారా కోతుల బెడద పోవాలని కోరుకుంటున్నాను. దీన్ని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఇటువంటి కోతుల బెడదని డిస్ట్రిక్ట్ వైజ్గా కోతులు పట్టుకుంటా
దానికి ఏది కోతుల అంటే నిర్మాణకు కృషి చేస్తారని మనం చేస్తున్నాం. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల సమస్యలపై కీలక చర్చ జరగనుంది. వారి సంక్షేమం కోసం ఈ నెల 22న హైదరాబాద్ లో వెల్ఫేర్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై సమగ్రంగా చర్చించేందుకు అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ నెల 22న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ వెల్ఫేర్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు చైర్మన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏపీఎస్ఏ చీఫ్ అడ్వైజర్ మాజీ డీజీపీ స్వరంజిత్ సేన్, అధ్యక్షుడు కెప్టెన్ బుద్ధ ఏఆర్లతో కలిసి సమ్మిట్ వివరాలను వెల్లడించారు. కనీస వేతనాల పెంపు, వేతన సవరణ చట్టం వంటి అంశాలపై చర్చిస్తామని తెలిపారు. ఇందులో చర్చించిన అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. Friends, this is a very important meeting. First time that APSA, Association of Private Security Agencies, has approached the press. Now, as we have explained to you, private security agencies are the biggest and fastest growing industry, and we are giving jobs to people who would not otherwise qualify for any job. So it is basically helping society, helping the country, and helping the people. So this has to be realized. The only problem is that very many people have it in their mind that this is unskilled. It is not so unskilled. You know, there's so many parameters to be considered when you are on the security job. There's so many threats. So all that has to come, and for that they are trained by police. It's not that they are untrained people. So these are things that have to be realized, and of course minimum wages is the main problem. We can't go along in the present situation. The minimum wages have to be increased. Now many of the problems relate to the labor department because payments are not being made, and then who is to attend to that? So many problems, as you've heard. I think it's time that the government really gave consideration to all this and realized that private security agency not only for the person whom they are guarding, but the general security scenario in Telangana, Hyderabad especially. You know what is going on in Hyderabad. So they become a very important asset. We can use them to gain intelligence and early warning system so that the police can take action. That's all. సోమవారం రోజు 22వ తారీఖు మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్లో అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ద్వారా దేశంలో ప్రప్రథమంగా జరుగుతున్న గార్డ్ వెల్ఫేర్ సమ్మిట్. ఇన్ని సంవత్సరాలుగా గార్డ్స్కి ఏ వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టినా అది ప్రభుత్వ రంగం ద్వారా నియంత్రణ జరుగుతూ గార్డుకు సంక్షేమం జరిగేటట్టుగా లేబర్ డిపార్ట్మెంటు, భవిష్య నిధి డిపార్ట్మెంటు, ఈఎస్ఐ డిపార్ట్మెంటు వీళ్ళు చేసేవాళ్ళు. కానీ ఈ ప్రైవేట్ సెక్యూరిటీ అసోసియేషన్ ద్వారా లైసెన్స్డ్ ఏజెన్సీస్ మనము మంచి క్వాలిటీ సర్వీసెస్ ఇవ్వాలంటే మన కింద మన సెక్యూరిటీకి, సమాజ సెక్యూరిటీకి దోహదపడుతున్న సెక్యూరిటీ గార్డ్స్ లైఫ్స్, వాళ్ళ మినిమం వేజెస్ తోటి వాళ్ళకి ప్రభుత్వం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్న అన్ని సోషల్ సెక్యూరిటీస్ వర్తించాలని చెప్పి దీనికి అవగాహన సభగా పెడుతూ, ఇదే సందర్భంగా రాష్ట్ర లేబర్ డిపార్ట్మెంట్ నుంచి లేబర్ మినిస్టర్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ లేబర్ని ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వేదికలో ప్రభుత్వానికి తెలియజేయటం జరిగింది. వారి ద్వారా వేతన సవరణ 15 సంవత్సరాలుగా 3 పర్యాయాలు పెండింగ్ గా ఉన్న వేతన సవరణ జరిపించి, ఇదే విధంగా ప్రైవేట్ సెక్యూరిటీకి ఈ రాష్ట్రానికి కంట్రోలింగ్ అథారిటీగా ఉన్న పోలీస్ అధికారి, ఐపీఎస్ అధికారి కూడా ఈ సభలో పాల్గొంటారు. వారి ద్వారా కొరవ ఉన్న సెక్యూరిటీ ఏజెన్సీ లైసెన్సింగ్ వ్యవస్థను కూడా కంప్లీట్ చేసి సెక్యూరిటీ గార్డ్స్ అందరికీ చక్కటి వేతనతోటి సోషల్ భద్రత కలిగించే విధంగా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సోమవారం రోజు ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెక్యూరిటీ ఏజెన్సీలు ఎంతమంది అయితే అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ సభ్యులుగా ఉన్నారో వారు, వారి దగ్గర పనిచేస్తున్న
మంచి పరివర్తన కలిగి చక్కటి క్వాలిటీస్ డిస్ప్లే చేసిన గార్డులు కూడా అభినందించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ సందర్భంగా ముందు ముందు కూడా గార్డులకు ఏ సమస్యలు వచ్చినా వాళ్ళు తెలియజేసుకునే విధంగా గార్డ్ గ్రీవియన్సెస్ సెల్ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ వార్తలు రెగ్యులర్ గా తెలియజేయడానికి ఫస్ట్ మ్యాగజైన్ న్యూస్ లెటర్ రిలీజ్ చేసి ఇది సబ్సిక్వెంట్ గా క్వార్టర్లీ బేసిస్ మీద ఈ ఇండస్ట్రీ న్యూస్ తెలియజేసే ఒక మార్గంగా స్టార్ట్ చేయబోతున్నాం. హైదరాబాద్ క్రికెట్ వర్గాల్లో మరోసారి వివాదం చెలరేగింది. ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి సికింద్రాబాద్ తాజ్ 3 స్టార్ హోటల్లో మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తూ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి స్పాన్సర్ చేస్తున్న డిస్ట్రిక్ట్ T20 లీగ్ BCCI నియమావళి నంబర్ 38కు పూర్తిగా విరుద్ధమని అన్నారు. క్రికెట్ పరిపాలనలో మంత్రుల జోక్యం నిషేధమని BCCI మరియు బాంబే హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని విమర్శించారు. HCAకు బకాయిల వివాదం ఉన్న సంస్థే స్పాన్సర్ కావడం చట్టపరంగా నైతికంగా తప్పని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి మరియు BCCI సమగ్ర విచారణ చేపట్టి టోర్నమెంట్ ను రద్దు చేయాలని TCA డిమాండ్ చేసింది. కాబట్టి కాన్ఫ్లిక్ట్ వాడు 67 కోట్లు ఈయన కట్టేది బాకీ ఉంటుంది, అని అకౌంట్ ఫ్రీజ్ చేస్తాడు. నీ దగ్గర పైసలు లేవు కదా, నేను ఇస్తాను, మళ్ళీ పైసలు ఇస్తున్నాడు వానికి. ఇదెక్కడండి నమ్ముతాడు ఎవడైనా? ఎవరు నమ్ముతున్నాడు? ఇది పిల్లలు నమ్ముతారా? మా జిల్లాలో పిల్లలు నమ్ముతారా? అండర్ 14 పిల్లల్ని తీసుకొని సికింద్రాబాద్లో 2 రోజులు ఎండలో పడగొట్టింది, నిలబెట్టింది. అది జరిగిన అన్యాయంలో మీకు తెలియదా? కంప్లైంట్ చేస్తే, పేరెంట్స్ కంప్లైంట్ చేస్తే ఇట్లా అన్యాయం జరుగుతుంది కంప్లైంట్ చేస్తే సిస్టమ్ ప్రకారం లేదని అంటే వాళ్ళ పిల్లల్ని సస్పెండ్ చేస్తాము, కెరీర్ బర్బాద్ చేస్తామని చెప్పి కెమెరాల ముందే బెదిరించే ధైర్యం ఉండదు HCA. ఇంత మొనోపలి, ఇంత హై హ్యాండెడ్నెస్, ఇంత అరగెన్సీ HCAకి పనికిరాదు. HCA మెంబర్లందరికీ నేను చెప్తున్నాను, నిజంగా మీరు కొత్త మెంబర్షిప్ ఇవ్వదలుచుకుంటే, మీరు చట్ట ప్రకారం ఉండదలుచుకుంటే, మీరు BCCI చెప్పింది, కోర్టు చెప్పింది వినండి. ఎందుకు ఇట్లా నాకు అర్థమవుతలేదు? కోర్టు చెప్పినట్టు కూడా ఏమైంది మీకు? చట్ట ప్రకారం లేదా మీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్? మీరు బియాండ్ లాలా HCA ఏమన్నా? మేము తెలంగాణ గోల్డ్ కప్ స్టార్ట్ చేస్తున్నాం, ఇంటర్ డిస్ట్రిక్ట్ ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. మీరు ఎన్నడూ చేసిన ఇంటర్ డిస్ట్రిక్ట్ 11 ఇయర్స్కి వెళ్ళి మా డేటా అంతా 6000 పేజీల డేటా BCCI సబ్మిట్. మీ దగ్గర ఏం పాడైంది, ఏమున్నదని? మా పిల్లలని మా పేరెంట్స్ అప్పీల్ చేస్తున్నారు, మా పిల్లల పేరెంట్స్ బెదిరిస్తారా? మీరు దొంగలు. మీ దొంగతనాన్ని అప్పించుకోవడానికి మేనేజ్మెంట్ చేస్తారు. BCCI మధ్యన కోర్టు మ్యాటర్స్ పెండింగ్లో ఉన్నాయి. హైదరాబాద్ హైకోర్టులో 2 ఉన్నాయి, బాంబే హైకోర్టులో ఒకటి ఉంది, సుప్రీంకోర్టులో ఒకటి ఉంది. సుప్రీంకోర్టులో కూడా వీళ్ళేసిన SLP ఎంత దొంగది, వాళ్ళ లాయర్ ఇట్లా దొంగట ఆడిరు. ఎవరైతే లాయర్లు డబుల్ గేమ్ ఆడినో ఆపోజిట్ లాయర్కు HCA అకౌంట్కి డబ్బులు పోయినాయి. అవి నోటీసులు ఇచ్చినాం మేము. ఆపోజిట్ లాయర్లకు డబ్బులు మీరే ఇస్తారు, మేనేజ్మెంట్ మీరే చేస్తారు. పోలీస్ కేసులు అయితే మేనేజ్ చేసుకుంటారు, అరెస్ట్లు అయితే మీకు బెదిరి ఉండదు, ఏముండదు. చట్టం మీకు వర్తించదు. గవర్నమెంట్ చెప్పింది మీరు వినరు. సమాజం దేనికోసం, గవర్నమెంట్ దేనికోసం ఉన్నదని నేను సీఎం గారిని అడుగుతున్నా. గవర్నమెంట్ దేనికోసం ఫామ్ చేసిన సీఎం గారు? మీరు ప్రజలకు మేలు చేద్దామని కదా. తెలంగాణ యువత 28-30 లక్షల మంది యువత క్రికెట్ ఫాలోవర్స్ ఉన్నారు. మా దగ్గర ఇన్ఫర్మేషన్ డేటా ఉన్నది, మీకు మేము డేటా ఇస్తాం. 22,000 మంది రిజిస్టర్డ్ ప్లేయర్స్ ఉన్నారు మా దగ్గర. ప్రతి జిల్లాలో 11 ఏళ్ళ నుంచి మేము పనిచేస్తున్నాం, ప్రతి మూలకు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పల్లె పల్లెకి మా దగ్గర క్రికెట్ టీములు తయారైంది. మేము పనిచేస్తున్నామండి. మీరు చేయాల్సిన పని, BCCI చేయాల్సిన పని, HCA చేయాల్సిన పని అంతా మేము స్ట్రక్చరల్గా చేసి మేము ఖర్చు పెట్టుకొని మేము రెడీ చేసి పెట్టుకున్నాం. ఇవాళ మా దగ్గర మీరు గుంజుకునేది పొలిటికల్ పార్టీ ఏదైనా లాక్కోవడానికి TCA? మా ప్లేయర్ల జోలికి వస్తారా మీరు? మీ మీద నమ్మకం అనుకోండి ఉందా? మీ మీద మీకు నమ్మకం ఉన్నదా పోనీ? కాబట్టి మేము ఇచ్చిన హెచ్చరిక ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం, మేము ప్రెస్ వారికి ఆల్రెడీ షేర్ చేసినా, మళ్ళీ చేస్తా. BCCIకి ఇందులో జరుగుతున్న తప్పులేంది ఇప్పుడు ఫ్రెష్గా దేవజీ స్థాయికి BCCI జస్టిస్ నవీన్ రావు గారికి సింగిల్ మెంబర్ కమిటీ అపాయింటెడ్ బై ఆనరబుల్ హైకోర్ట్ ఫర్ తెలంగాణ అండ్ ఓంబడ్స్మన్ BCCI ఇలా ముగ్గురికి రాష్ట్రం ఏం జరుగుతుంది, ఇష్యూ ఏమేమి ఉన్నాయి, వయలేషన్ ఆఫ్ BCCI ఉంటుంది ఉండనియండి. మీరు కొలాబరేట్ కండి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్తో. జిల్లాలన్నీ వాళ్ళు ఉంటారు, హైదరాబాద్ సిద్దిపేట. ఇంత క్రిస్టల్ క్లియర్గా విపులంగా కొలాబరేట్, కన్సల్ట్ TCA, collaborate with TCA,
ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ క్రికెట్ ఇన్ అవుట్ సైడ్ హైదరాబాద్ సిటీ అని క్లియర్గా రాసి ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆ ఆర్డర్ని తుంగలో దొక్కిన వీళ్ళు. దాని మీద కంటెంప్ట్ మీద ఎన్నో పిటిషన్లు పోయినాయి. బాంబే హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ ఉంది. దీన్ని తొక్కడానికి, దీన్ని డ్రాగ్ చేయడానికి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ప్రాసెస్లో టీసీఏకి సంబంధించిన పేరెంట్స్, పిల్లలు, టీసీఏకి సంబంధించిన కమిటీ మెంబర్లు, జిల్లాల్లో ఆపరేట్ చేసే వాళ్ళందరినీ మేము కొనేస్తాము, కంపేస్తాము, కుమ్మకైతాం అనుకున్నారు. ఒక్కడు కూడా అవకాశం ఇవ్వలేము మా వాళ్ళు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటే ఒక కుళ్ళిపోయిన బాడీ, ఒక చెత్త అసోసియేషన్. అందులో ఉన్న వాళ్ళందరూ క్రిమినల్స్. పవర్ కోసము ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళ బూట్లు నాకుతూ ఉండేది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నంత కాలం వాళ్ళ బూట్లు నాకిండ్రు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వీళ్ళ బూట్లు నాకుతున్నారు. కానీ వీళ్ళ తప్పులు మాత్రం సరిదిద్దుకోవడం లేదు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, సీనియర్లు, జూనియర్లు ఒక లెక్క లేదు. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే ఒక రూల్ ఉంది. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏదైతే ఇప్పుడు ఇంటర్ డిస్ట్రిక్ట్ లీగ్ అనేది ప్రపోజ్ చేసిందో, జి వెంకట స్వామి రండి ఇంటర్ డిస్ట్రిక్ట్ అని పెట్టారండి. అసలు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో లింక్ లేకుండా వెంకటస్వామి గారి పేరు మీద, ఆయన పెద్ద స్వాతంత్ర సమరయోధుడు ఉండే తెలంగాణకు అనుకుందాం. వారి అబ్బాయిలు కుబేర్లు, డబ్బులున్న వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. వివేక్ గారి మీద, వినోద్ గారి మీద మాకు ప్రాక్టికల్గా ఎటువంటి ఇబ్బందులు లేవు, పర్సనల్గా ఏమీ లేవు. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో ఎందుకు ట్యాగ్ అవుతున్నారు? మీరు సొంతంగా చేసుకోండి. గవర్నమెంట్లో మినిస్టర్లు ఉన్నారు కదా, గవర్నమెంట్ సహకారంతో టోర్నమెంట్ చేసుకోండి మీ ఆయన పేరు మీద. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈస్ బౌండ్ బై బీసీసీఐ కాన్స్టిట్యూషన్. బీసీసీఐలో కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూల్ నెంబర్ 38లో కమర్షియల్ ఇంట్రెస్ట్ అనే ఒక క్లాజ్ ఉంది చూడండి. కమర్షియల్ కాన్ఫ్లిక్ట్. శ్రీహరి గారు మంత్రి గారిని అడుగుతున్నా, మీరు చెప్పండి, తెలంగాణ పిల్లల భవిష్యత్తు మీకు సంబంధం లేదా? వేల మంది పిల్లలు ఇట్లా రోజు ప్రతి సంవత్సరం కూడా నష్టపోతూ ఉంటే, ఇలా కెరీర్ నాశనం అయిపోతుంటే దొంగలకు సదులు కడతారా? హైదరాబాద్ క్రికెట్ మొత్తం క్రిమినల్స్ అని అందరికీ తెలుసు. మీకు తెలియదా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాదా మీకు? ఒక మనిషిని ఒక అడ్వకేట్ నుంచి వచ్చి కూర్చొని పెడితే మీకు ఫైల్ అని తెచ్చి పెట్టడా? ఒక చిన్న కమిటీ దీని మీద ఎంక్వైరీ చేయలేరా? ఇంత న్యాయం, ఇంత దుర్మార్గమా? మా పిల్లల పేరెంట్స్ కు ఫోన్ చేసి రమ్మని అడుగుతారా? బుద్ధుందా ఏమన్నా? మీ తమ్మితో చూపించండి, రండి టీసీఐతో కొలాబరేట్ ఒక లెటర్ చేయండి బీసీఐకి. బాంబే హైకోర్టులో ఒప్పుకున్నారు వీళ్ళు. మార్చ్ 21, 2025 బాంబే హైకోర్టులో వీళ్ళు వచ్చిండ్రు, అడ్మిట్ అయ్యారు. అయ్యా మేము మీరు ఇచ్చిన బీసీ చేసిన డైరెక్షన్స్ మేము కంప్లైంట్ కాలేదు, మీరు ఎట్లా చెప్తే అట్లా అంటే కోర్టు ఏం చెప్పింది, 1 వీక్లో మీరు ఒక మీటింగ్ పెట్టుకొని మాకు కంప్లైంట్ చేయమన్నారు. 21 మార్చ్ రోజు బాంబే హైకోర్టులో ఒప్పుకున్నది హెచ్సిఏ, బీసీసీఐ కూడా ఒప్పుకున్నది. 21 మార్చ్ 29 ఈ ఆర్డర్ తర్వాత 29 రోజు మీటింగ్ అయింది. 29th మీటింగ్ టీసీఏ వర్సెస్ హెచ్సిఏ మీటింగ్ అవుతుందో దాంట్లో ఆడియో వీడియో రికార్డింగ్ అయింది. మేము 10 సార్లు ఉత్తరాలు రాసినాం, బీసీసీఐకి రాసినాం, హెచ్సిఐకి రాసినాం, కోర్టుకు చెప్పినాం, ఇండివిజువల్గా ఈ మినిస్టర్లు పెద్దవాళ్ళందరికీ చెప్పినాం. అయ్యా ఆ రోజు ఆడియో వీడియో రికార్డింగ్ ఉంది, దాన్ని కోర్టుకు సబ్మిట్ చేస్తారా? బీసీఐకి ఇస్తారా? ఆ మినిట్స్ ఏమైనా దాని రిజల్ట్ ఏది బయట పెట్టమన్నాం, ఇంతవరకు రాలే. 29th మార్చ్ రోజు జరిగిన టీసీఏ వర్సెస్ టీసీఏ అండ్ హెచ్సిఏ మధ్య జరిగిన ఏదైతే మీటింగ్ ఉన్నదో ఆ మినిట్స్ ఏవి? మేము రాసిన మినిట్స్, టీసీఏ రాసింది, అందరు సంతకాలు తీసుకున్నది, మేము సబ్మిట్ చేసినాం, మీకు అందరికి సర్క్యులేట్ చేసినాం, మీడియా ద్వారా అందరికి సర్క్యులేట్ చేసినాం మినిట్స్ ఆఫ్ మీటింగ్. ఆ రోజు ప్రపోజల్లో ఏం చెప్పినామంటే, రంగారెడ్డి జిల్లా సాహెబ్ నగర్ లో అటవీ భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. 102 ఎకరాల భూమి అటవీ శాఖకే చెందినట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా సాహెబ్ నగర్ లోని విలువైన 102 ఎకరాల భూమి విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం వెలువరించింది. దాదాపు 20 సంవత్సరాల న్యాయ పోరాటంలో తెలంగాణ అటవీ శాఖకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లుగా ప్రకటించింది. కోర్టు సర్వే నెంబర్ 201/1లోని భూమి గుర్రంగూడ్ రిజర్వ్ ఫారెస్ట్ లో భాగమని, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అని తేల్చి చెప్పింది. రేపటి నుండి రెవెన్యూ అధికారులు సర్వే చేసి 4 రోజుల్లో హద్దులు ఏర్పాటు చేస్తారని అధికారులు తెలిపారు. కోర్టు స్పష్టంగా చెప్పింది, ఒకసారి అటవీ భూమిగా నోటిఫై చేసిన తర్వాత ప్రైవేటు వ్యక్తుల దావాలకు చట్టబద్ధత ఉండదని ఆర్టికల్ 48A, 51AG ప్రకారం అటవీ భూములు జాతీయ సంపదగా భావించబడతాయని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. And also ఇక్కడ
బతుకుతున్న కాలనీ వాసులు కూడా ఎటువంటి సొల్యూషన్ అయినా ఇట్ షుడ్ బి యాక్సెప్టబుల్ టు బోత్ ది పీపుల్ సరౌండింగ్ దిస్ ఫారెస్ట్ అండ్ ఆల్సో టు ది ఫారెస్ట్. అంటే ఫారెస్ట్లోనూ డంప్ చేయొద్దు, అట్లని చెప్పి ఊర్లో లేక్స్లో కూడా డంప్ చేయొద్దు. వీ హ్యావ్ టు ఫైండ్ ఏ శాశ్వత పరిష్కారం. దానికి సంబంధిత ప్రపోజల్స్ కానీ సంబంధిత డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్తో కూడా మేము మాట్లాడి దానికి ఏదైతే పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉందో దానికి అనుగుణంగా ప్రపోజల్ తయారు చేసి వీల్ పర్సూ ఫర్ గుడ్ ఆఫ్ బోత్ ఫారెస్ట్ అండ్ ఆల్సో ద పబ్లిక్ అరౌండ్ దిస్ ప్లేస్. దానికి సంబంధించిన 102 ఎకరాల భూమి యొక్క సర్వే ఇప్పుడు నిర్వహించబడుతుంది బోత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి. ప్రస్తుతం మాకున్న సమాచారం బట్టి అయితే అక్కడ భూమి ఇంటాక్ట్ ఉందని మాకు చెప్పడం జరిగింది. బట్ సర్వే పూర్తయిన తర్వాతనే మనం ఎగ్జాక్ట్ వివరాలు చెప్పగలుగుతాం. మేబీ ఒక 3 నుంచి 4 రోజుల్లో సర్వే కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలతో మేము ముందుకు వస్తాం. ఇప్పుడే ఐ థింక్ సర్వే కాకుండా ముందు చెప్పడం సబబు కాదు, ఎందుకంటే ఆ సర్వే నెంబర్ ఎక్స్టెంట్ కానీ దాని బౌండరీ కానీ ఎంత దూరం ఉందనేది నిర్ధారించిన తర్వాత క్లియర్ విషయం బయటకు చెప్పడం. ఒకవేళ సర్వే చేసిన తర్వాత మీ బౌండరీస్లో కామన్ పీపుల్ రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్మి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు స్పెక్యులేటివ్ వర్డ్ అంటే ఉన్నాయా లేదా తెలిసిన తర్వాత చెప్పే ఆన్సర్. ఒకవేళ ఉంటే 1971 కంటే ముందుందా తర్వాత ఉందా, దెర్ ఇస్ ఆల్వేస్ అ ప్రొసీజర్ ఇన్ చట్టంలో ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి వాట్ ఎవర్ మ్యాండేట్ ఈస్ దేర్ దట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. బట్ ఉందని తెలిసితే వన్స్ ఓన్లీ వెన్ సర్వే ఇస్ డన్ అండ్ వీ నో ద రియాలిటీ, అంటే ఏదైతే వాస్తవిక పరిస్థితులు ఏమున్నాయో మనకి తెలిసిన తర్వాత వీ కెన్ డిస్కస్ ఆన్ దట్. అంటే తెలియకుండా ముందు దర్ ఇస్ నో పాయింట్. ఉంటే విల్ ఫాలో ద ప్రొసీజర్, దర్ ఇస్ ఇనఫ్ ప్రొసీజర్, చట్టంలో ఇనఫ్ రూల్స్ ఉన్నాయి హౌ టు రిజాల్వ్ సిచ్యువేషన్స్ లైక్ దట్. జనరల్గా అన్ని డివిజన్లలో మీరు బౌండరీస్ ఫిక్స్ చేసి ప్రహారీగా నిర్మించారు కదా సార్, దీంట్లో 102 ఎకరాలలో ఏమైనా ఉందా? సో ఇప్పుడు ఈ ఏరియాకి వస్తే ఇప్పుడు మనం మీరు చుట్టుపక్కల చూస్తే ఇంక్లూడింగ్ మనం ఇక్కడ ఉన్న సంజీవని పార్క్ కూడా అన్ని మూలలో చైన్ లింక్ ఇంకా కాంపౌండ్ వాల్తో పర్మనెంట్ ఫిక్సేషన్ చేయడం జరిగింది. ఈ ఏరియా ఇప్పుడు ఏదైతే డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉన్నాయో ఈ ఏరియాలో చేయకపోవడానికి ముఖ్య కారణం ఇది కోర్టులో చాలా రోజులకి వెళ్ళి స్టాటస్ కో ఉంది కాబట్టి మనకి ఒక సివిల్ సూట్ మన మీద ఉంది కాబట్టి ఎటువంటి యాక్టివిటీ చేయలేదు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే కోర్టు మనకు క్లియర్గా ఇది మనదని తేల్చి మనకు చెప్పినప్పుడు దీని చుట్టూ కూడా ఇప్పుడు ప్రహారీ గోడ అలాగే ప్రాపర్ ప్రొటెక్షన్ స్ట్రక్చర్ నిర్మించడం ఉంది. దానికి సంబంధించిన నిధులు అండ్ ప్రపోజల్ సంబంధిత డిపార్ట్మెంట్ అండ్ మా డిపార్ట్మెంట్ నుంచి కూడా పరిశీలి చేసి ఎలా అయితే ఇది కూడా పార్క్ ఉందో దీన్ని కూడా అలానే ఒక ఫారెస్ట్ ఏరియా ఎలా ఉంటుందో అర్బన్ ఏరియాలో దాని రకంగా తీర్చిదిద్దడానికి కంపల్సరీ దాని సైడ్ విల్ టేక్ స్టెప్స్. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బాన్స్వాడలో దొంగ నోట్ల కలకలం. చంపాపేటలో అన్నపూర్ణేశ్వరి అన్నదాన మహోత్సవం. లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ పొడిగింపు. పేద విద్యార్థినికి హరీష్ రావు అండ. ఒకే ఫ్రేమ్లో మోదీ ప్రియాంక. నిధి అగర్వాల్ ఘటనపై సుమోటో కేసు. కోతుల బెడదకు వినూత్న పరిష్కారం. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల కోసం వెల్ఫేర్ సమ్మిట్. ఇది ఈ రోజు బులెటిన్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.